శ్రీరంగనాథ స్వామికి పరమభక్తులు తిప్పనారాయణ స్వామి మండంగుడి నివాసులు. గౌరవం అనేది రెండు విధాలుగా వస్తుందండి. ఒకటి పుట్టుకతో వస్తుంది, రెండోది విద్య ద్వారా వస్తుంది. అయితే ఇటువంటి గౌరవాలు అనేవి ఏ విధంగా వస్తాయి, అటువంటివి బ్రాహ్మణులతో కొంతమందితో మాట్లాడినప్పుడు ఈ సూర్య సాధనంలో స్వామివారు ఇలా పూర్వం యజ్ఞాలు అనేవి రాజులే చేసేవారు. ఈ కాలంలోని రాజులు లేరు కాబట్టి ప్రజలే చేయాలి అని అన్నారు. మరి ప్రజలు చేయాలి అని అంటే ప్రజలు అనేది రెండు విధాలుగా ఉంటున్నది. ఒకటి గవర్నమెంట్, రెండోది మనం ప్రజలు అనేవాళ్ళు. ఇప్పుడు గవర్నమెంట్ అనేది ఏమీ చేయటం లేదు, అందుకే స్వామివారు అలాగ అన్నారు. మరి ప్రజలు అనేసరికి ఎలాగ వస్తుందని అంటే జనరల్ కేటగిరీ వాళ్ళు 31% అంట. మన ఓబీసీ ఇప్పుడు నేను బీసీడీ అండి. నాకు కేటగిరీ అనేది ఇచ్చారు గవర్నమెంట్ వారు. కొప్పలవేళ మా కులానికి చెందినవాడిని. ఇప్పుడు ఎస్సీ ఎస్టీ అనేది 20% ఉన్నారు. ఇప్పుడు ఈ గొప్ప వాళ్ళందరూ ఏమి చేయటం లేదని అనిపిస్తుంది. వాళ్ళు చేస్తే స్వామివారు ఇలా అనరు కదా. ఇప్పుడు మన మీద బాధ్యత పడింది. నాకు ఎలా ఆలోచన వచ్చింది అనేది కొంచెం గమనించండి. ఒకవేళ మనమే యజ్ఞాలు అనేవి చేయగలిగితే మనమే రాజులు అంతటి గౌరవం అనేది పొందొచ్చు అని ఈ విధమైన ఆలోచన అనేది వచ్చింది అనమాట. ఇటువంటిది అవకాశం అనేది వేల ఏళ్ళుగా ఇటువంటి అవకాశం అనేది వదులుకోకూడదని నాకు అనిపించింది. ఇంకా ఇటువంటిది ఒక ప్లాట్ఫామ్ అనేది చెయ్యాలి, ఒక వేదిక అనేది చెయ్యాలి అని ఇంకా అనిపించింది. ఈ యజ్ఞాలు అనేవి చేయడం అంతాను. మరి ఇప్పుడు ఎలా చేయాలి, ఏం చేయాలి అనేదంటే నా వరకు నేను కొంచెం చాలా పరిశోధన అనేది చేసి కొంచెం ఏంటంటే యజ్ఞాలు అనేవి చేయాలి అని అంటే ఇంతకన్నా ముందు దేవతల దగ్గరికి వెళ్ళాలి, వేదాల్లోని ఉండే దేవతల దగ్గరికి వెళ్ళాలి. అది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఎలా చేశారో అలా చేస్తే అప్పుడు ఇటువంటి స్థానాలకు చేరచ్చు, వాళ్ళు కూడా బాగానే ఉంటారని. అందుకే నేను సూర్యదేవాలయం అనేది ఒకటి ప్రణాళిక చేయడం జరిగింది. మరి సూర్యదేవాలయం సూర్యుని యొక్క పుత్రుల దేవాలయం అనేది పెట్టాను. ఎందుకంటే చాలా సులభంగా ఈ యజ్ఞాలు అనేవి చేయొచ్చు. అది వేదాల్లోని చెప్పిన దేవతలు వాళ్ళు అనమాట. దేవాలయం పేరు కూడా ఎలా పెట్టానంటే ధర్మక్షేత్ర దేవాలయం అని పెట్టాను. ఇది అక్కడ లేదండి, ఇది నేను పెట్టింది. ఇది సూర్యుడు మరియు సూర్యుని యొక్క కొడుకులు ఉండే దేవాలయం. ఇంకోటి ఏంటంటే ఈ దేవాలయాలు అనేవి మొట్టమొదటిగా ఇప్పుడు మా ఊరు అనేది కోమటపల్లి గ్రామం, అక్కడ ఒకటి చేయడం జరిగింది. అక్కడ ఫౌండేషన్ స్టోన్ అనేది పెట్టాము. ఇంకా ఇంకోటి ఏంటంటే నార్త్ ఇండియా అనేది కూడా వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా అని రాజస్థాన్లోని కూడా ఒకటి పెట్టడం జరిగింది. ఇంకోటి దేవరకొండ అనంతపూర్లోని కూడా వాళ్ళతో మాట్లాడుతున్నాము, అది కూడా చేద్దామని. ఇప్పుడు మనం చేసేటప్పుడు అందరికీ అవకాశం ఇవ్వాలి కదా. ఇప్పుడు జగన్నాథం నాయుడు గారని కోమటపల్లి గ్రామంలో, అంటే కోమటపల్లికి నాదినమ్మ శిల్పి, ఆయన ద్వారా మళ్ళీ మా అమ్మగారు ద్వారా నాగలక్ష్మి గారి ద్వారా ఈ కోమటపల్లి దేవాలయం అనేది ఫౌండేషన్ స్టోన్ అనేది వచ్చిందండి. ఇంకా యజ్ఞాలు అక్కడ మొదలు పెట్టచ్చు. రెండోది ఏంటంటే భోపాల్ సింగ్ గారి ద్వారా నింబోల్ గ్రామం అనేది ఉంది రాజస్థాన్లోని. అక్కడ ఇంకా రాయి అనేది డెలివరీ చేశారు. ఇంకా ఫౌండేషన్ స్టోన్ అన్నీ చెయ్యాలి. ఈ విధంగా ఏంటంటే ముందు ఈ ఫౌండేషన్ స్టోన్ అనేది పెట్టి దాని తర్వాత యజ్ఞాలను మొదలు పెట్టాలని. ఇంకోటి ఏంటంటే యజ్ఞాలని మనం చెయ్యాలని అంటే చాలా కష్టం కదా. అది 3 నుంచి 6 ఫ్యామిలీస్ అనేవి కలిసి చేయాలనేది ప్రణాళిక అండి. ఆ బ్రాహ్మణులతో ఇంకా మాట్లాడుతున్నాం. మీలో ఎవరైనా సరే ఇటువంటి యజ్ఞాలు అనేవి చేయాలని అనుకుంటే నన్ను సంప్రదించండి. నా పేరు శివకిరణ్.
సంప్రదిస్తే అప్పుడు మనందరం కలిసి యజ్ఞాలు చేయాలి. ఎందుకంటే బాధ్యత అనేది మన మీద పడింది. ఇంకా మిగిలిన వాళ్ళు చేయటం లేదు కాబట్టి ఇంక మరి మనమే చెయ్యాలి ఇదంతాను. ఈ కాలంలో అందరూ కూడా వేస్ట్ పనులు అని అంటారు, కానీ ఇది గౌరవానికి సంబంధించింది కదండి. అందుకే సంకల్పం అనేది చేశాను.